ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది దోసకాయ పచ్చడికి ఇది మామూలుగా పెద్ద తరహా పూర్వంలో ఉండే టైప్లో వండటానికి అని చెప్పేసి వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. నేను చూడండి, ఈ ముక్క కట్ చేశాను అన్నమాట ఫ్రెండ్స్. కట్ చేసి ఈ విధంగా దోసకాయ ముక్క కట్ చేసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. అమ్మ కట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది పచ్చి రొయ్యలు దోసకాయ అనమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా కలిపి పెట్టే కర్రీ అనమాట ఫ్రెండ్స్. చూడండి, ముందుగా దోసకాయ ముక్క కట్ చేస్తాము, ఆనియన్స్, దానికి కావాల్సిన ఐటమ్స్. ఇంకా పచ్చి రొయ్యలు వేయలేదు ఫ్రెండ్స్. ఇది చూడండి, వాటర్, కారం, పసుపు, సాల్ట్ అనమాట ఫ్రెండ్స్, సరిపడా ఆయిల్ అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ వేసేసి ఇందులో కలిపేసేస్తారు అనమాట ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే ప్రస్తుతానికి ఏంటంటే దోసకాయ ముక్కలను ఆనియన్స్ మాత్రం కట్ చేసి మాత్రం ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. పచ్చిరొయ్యలు కూడా వేస్తాను చూడండి. పచ్చిరొయ్యలు కడిగేసి తీసుకొచ్చాము. ఇది వరకటోళ్ళు ఇలా చేసేవాళ్ళు అనమాట. పచ్చిరొయ్యలు వేస్తాము, పసుపు, సరిపడా ఆయిల్, సాల్ట్, సరిపడా కారం 2 స్పూన్లు, అన్నీ పెట్టేసి ఈ విధంగా కలిపి పెడతారు మా ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో వాటర్ పోసేసి పొయ్యి మీద పెట్టేసి మొత్తం అంతా కుక్ అయిపోయిన తర్వాత కట్టేస్తారు అన్నమాట. కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. సింపుల్లో తొందరగా అయిపోతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది వాటర్ కూడా పోస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, పెట్టేసాం ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా కుక్ అయిన తర్వాత కర్రీ రెడీ అయిన తర్వాత తీస్తాను అనమాట. చూడండి, ఇలా కుక్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, పచ్చిరొయ్యలను దోసకాయ అన్నమాట. ఈ వాటర్ అంతా కూడా మొత్తం అంతా కూడా ఇది ఎగిరిపోవాలన్నమాట ఫ్రెండ్స్. కుక్ అయిపోయి మొత్తం అంతా గ్రేవీ రావాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దోసకాయ పచ్చిరొయ్యలకి అనమాట. అంటే ఇది ఒక టైపు, ఇంకోటి ఏంటంటే దేనికి దానికి వేసుకునేది ఒక టైప్ అనమాట. ఇది అన్నీ కలిపి పెట్టేసి కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ పచ్చిరొయ్యలు దోసకాయ గ్రేవీ కర్రీ అనమాట. చూడండి, కంప్లీట్గా అయిపోయింది అనమాట కర్రీ అనమాట. రైస్లోకి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది తినేవాళ్ళు ఉన్న చపాతీల్లో, ఇది మామూలు టిఫిన్లో కూడా వేసుకుని తినవచ్చు అనమాట ఫ్రెండ్స్. కొంతమంది వేసుకు తింటారు కదా, అట్లాగే దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఏంటంటే దోసకాయ, ఆనియన్స్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, సరిపడా ఆయిల్, వాటర్, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసి వాటర్ కూడా పోసేసి ఒకసారి దీన్ని పొయ్యి మీద పెట్టేసేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. మొత్తం కంప్లీట్ అయిపోయింది, కూర రెడీ అయిపోయింది అనమాట. దోసకాయ పచ్చి రొయ్యలు. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదివరకు ఏంటంటే ఇలా కలిపి పెట్టేవాళ్ళు అనమాట ఫ్రెండ్స్ అమ్మవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే దేనికి దానికి సపరేట్గా ఒక్కొక్క ఐటమ్ చొప్పున వేసి పొందుతున్నారు అనమాట కర్రీస్ అన్నీ కూడా. కానీ ఇలా చేసిన కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. మా ఇంట్లో 2 టైపుల్లో వండుతాం అనమాట ఫ్రెండ్స్. ఇది